హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవడానికి జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ప్రకటించింది. యూఏఎన్ యాక్టివేషన్ ఆధార్ సీడింగ్ కోసం గడువు 2025 ఫిబ్రవరి 15 వరకు పొడిగించామని ఫిబ్రవరి 2 నాటి సర్క్యూట్లో అయితే ఈపీఎఫ్ఓ తెలిపింది. యూఏఎన్ అనేది యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ఈపీఎఫ్ఓ ద్వారా సభ్యులకు కేటాయించే ఒక విశిష్టమైన 12 అంకెల సంఖ్య. ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహణకు కీలకం. ఇది వివిధ కంపెనీల నుండి అన్ని ఈపీఎఫ్ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది. ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేసుకోవడంలో సహాయపడుతుంది. యూఏఎన్ సురక్షిత ప్రామాణికాల ద్వారా ఖాతా సమాచారం, లావాదేవీలు రెండింటినీ రక్షిస్తూ భద్రతను పెంచుతుంది. అంతేకాకుండా వివిధ కంపెనీల కింద సృష్టించిన ఎక్కువ పీఎఫ్ ఖాతాలను ఏకీకృతం చేసే ఇబ్బందిని తొలగిస్తూ ఉద్యోగుల పదవీ విరమణ పొదుపు ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. యూఏఎన్ జనరేట్ చేయడానికి అవసరమైన పత్రాలలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గుర్తింపు రుజువు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి, చిరునామా రుజువు, బ్యాంకు ఖాతా వివరాలు మొదలైనవి ఉన్నాయి. ఈఎల్ఐ పథకం అంటే సంఘటిత రంగంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా 2024 బడ్జెట్లో ఎంప్లాయీస్ లింక్ ఇన్సెంటివ్ పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి అటు యాజమాన్యాలతో పాటు ఇటు మొదటిసారి ఉద్యోగులకు ఇద్దరికీ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్రయోజనాలను పొందడానికి ప్రతి ఒక్కరూ ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం 3 ఈఎల్ఐ పథకాలు ఉన్నాయి. వాటిలో స్కీమ్ ఏ అనేది మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది. స్కీమ్ బి తయారీ రంగంలోని కార్మికులకు, స్కీమ్ సి యాజమాన్యాలకు మద్దతు అందిస్తుంది. ఈపీఎఫ్ఓకు సంబంధించిన ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంకు ఖాతాను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. సో ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను యాక్టివేట్ చేసుకోవడానికి అయితే ఫిబ్రవరి 15 వరకు అయితే లాస్ట్ డేట్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.